పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ మధ్య కాలంలో చాలా వరస్ట్గా నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నాడా, బెంగళూరులో ఉన్నాడా అని కార్యకర్తలకు కూడా తెలియకుండా దాక్కుని తిరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా వాడు ఉనికిపోయేటువంటి వార్త ఏంటి అంటే, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చేరుకోవడం, అందులోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అవడంతో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి 420 గాడు గత 5 సంవత్సరాలు వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి వాడు చేసేది ఏంటంటే, తన బాబాయిని వేసేసినటువంటి కేసులో తన తమ్ముడిని కాపాడమని, తన అక్రమాస్తుల కేసుల్లో తను జైలుకు పోకుండా ఆ కేసులు లేట్ అయ్యే విధంగా వీలైతే కొట్టివేపిస్తే డబ్బులు ఇస్తానని ఆఫర్ చేసుకోవడం తప్పితే, ఈ దౌర్భాగ్యుడు పోలవరం కోసమో, అమరావతి కోసమో, ఈ రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, యువత కోసమో, ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో, పరిశ్రమల కోసమో జగన్ గారు ఎప్పుడు మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు ఇటీవల వాడి పరిస్థితి చాలా వరస్ట్గా నడుస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేసి వాడికి సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు సస్పెండ్ అవుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలు బుక్కిపాలవుతూ ఉన్నాయి. వాళ్ళే కాదు, అనేక మంది వైసీపీ నాయకులు జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అవుతాడా అని చెప్పి రాష్ట్రం అంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉంది. ఒక కేసు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టడం దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిత్రహింసలకు గురి చేయడం దాకా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ దోపిడీ దాకా వీడు తప్పుడు పనులు చేసి ఉన్నాడు. ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకవైపు నడుస్తూ ఉంటే, మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రానికి ఏదో ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తూ ఉండడం. గతంలో వెళ్ళాడు ఆయన, ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అమరావతికి నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా పెండింగ్ నిధులు తీసుకొచ్చారు. సంస్థలు తీసుకొస్తా ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, పోలవరానికి సహకారం కానీ అన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేటువంటి అంశం ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మరోసారి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అవుతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, వాడి మీద ఏదైతే గతంలో ఉన్నాయో ఆ కేసులు రోజువారీ విచారణ చేయాలి, ఆ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది. అయినా జగన్ గారు కోర్టు విచారణకు హాజరవట్ల. ఎప్పుడు కోర్టు విచారణ వస్తుందో అప్పుడు ఏదో ఒక వివాదం చేయటం, నేను బిజీగా ఉన్నాను, నేను అక్కడికి పోతాను, నేను ఎక్కడికి పోతాను, నేను లండన్ పోతానని చెప్పి ఆ మధ్య పర్మిషన్ కూడా అడిగాడు కోర్టుని. చివరికి కోర్టులో కొట్లాటలు చేసి నానా రకాల ఇబ్బందులు పెడితే లండన్ పోయి రావడానికి దౌర్భాగ్యుడికి పర్మిషన్ అయితే వచ్చింది. పోయిన తర్వాత వస్తాడా రాడా అంటే ఆలోచించాల్సినటువంటి అవసరం. అయితే వాడాడు దాక్కోవడానికి కూడా అవకాశం లేదు. ఏ లుకౌట్ నోటీసో, ఏ రెడ్ కార్నర్ నోటీసో ఇచ్చి వాడిని మళ్ళీ లాక్కొస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్ గారి భయం ఏంటంటే, బాధ ఏంటంటే, గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం 10-15 రోజుల నుంచి తిరుమల లడ్డూ కల్తీ విషయం. నెయ్యిని అత్యంత ఘోరంగా జంతు కొవ్వుతో లేకపోతే ఇతర పదార్థాలతో నెయ్యిని అపవిత్రం చేసి, నెయ్యిని కల్తీ చేసి ఆ నెయ్యిని తిరుమల లడ్డూకు వాడటం. 355 రూపాయలకి బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ కొనటం ఏంటి? అది 319 రూపాయలకి, 320 రూపాయలకి టీటీడీకి ఇవ్వటం ఏంటి? అంటే నష్టానికి ఇవ్వడన్నా వేరే చోట ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇస్తాడా? అంటే కల్తీ జరగటానికే కదా ఇదంతా కూడా డ్రామాలు చేసింది మధ్యలో. అసలు వాడి దగ్గర ప్రొడక్షన్ లేనప్పుడు వాడు ఎందుకు ఇక్కడ టెండర్ తీసుకోవాలి? సరే, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ జరగలేదు, షిట్టు లేదు, బిట్టు లేదు అంటాడు. ఎరా బిట్టు షిట్టు అంటే, నీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది, సుప్రీంకోర్టులో మాట చెప్పింది. 2 కేంద్ర అధికారులు, 2 రాష్ట్ర అధికారులు, ఇంకొకరు ఈ ఫుడ్ కమిషన్కి సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు అని. షిట్టు లేదు, బిట్టు లేదంటే, బిట్టు చూసేది నీ పనిరా జగన్గా. నీకు పనే మాట అంటారా? ఇప్పుడు నువ్వు 12 సార్లు బెంగళూరు ఎందుకు పోయావు? ఓడిపోయాక, ఓడిపోయి 3 ఏళ్ళు కదా జగన్గా. నువ్వు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ దోపిడీ చేసుకుంటున్నావు కాబట్టి, అరాచకం చేసుకుంటున్నావు కాబట్టి, అక్రమ సంపాదన వస్తుంది కాబట్టి ఒక్కసారి బెంగళూరు మొహం చూడనటువంటి దౌర్భాగ్యుడివి ఇప్పుడు 3 నెలల్లో 12 సార్లు అంటే నెలకి 4 సార్లు బెంగళూరు ఎందుకు పోయావు? నీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టడానికా, విలీనం చేయడానికా, పొత్తు పెట్టుకోవటానికా? నువ్వు లోపలకపోతే కాపాడండి మహాప్రభు, లేకపోతే నా తరపున ఉద్యమాలు చేయండి మహాప్రభు అని అడుక్కోవటానికా, లేకపోతే ఇక్కడంతా దోచుకున్నటువంటి డబ్బుని దాచుకోవటానికా, విదేశాలకు పారిపోవడానికి ప్లాన్ చేసుకోవటానికా, లేకపోతే నీ తప్పుడు పనులన్నీ కవర్ చేసుకోవటానికి ఇక్కడ ఏదైనా మీటింగులు పెట్టుకుంటే బయటకు బుక్కుతాయనేటువంటి భయం, ఆందోళన ఉండి బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి తప్పు, ఇక్కడ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లు చేస్తున్నావు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. జగన్గా నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల కోసం ఎప్పుడన్నా గొంతెత్తావంటరా? 2 సార్లు మాత్రం బయటకు వచ్చారు నువ్వు. 2 జైల్లో ఉన్నటువంటి నిందితుల్ని పరామర్శించడానికి, ఈవీఎంను పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నీచుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దేశ చరిత్రలో ఏ ఒక్క పార్టీ కార్యాలయం మీద కూడా ఇంకా పార్టీ
దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ దాడిలో పాల్గొన్నటువంటి, ఆ దాడికి అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు చేసినటువంటి దౌర్భాగ్యుడివి నువ్వైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడు తలసిరి రఘురాం, దేవినేని అవినాష్, అనేక మంది లేళ్ళ అప్పిరెడ్డి గాడు, ఈ నందిగం సురేష్ గాడు. వాడు జైల్లో ఉంటే వాడి కోసం, అంతేగాని ఎప్పుడన్నా కార్యకర్త కోసం కానీ ప్రజల కోసం కానీ నువ్వు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం విజయవాడ వరదలు వస్తే గేట్లు పంపించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గేట్లు గుద్దేసే విధంగా బోట్లు పంపించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సావాలనేటువంటి నికృష్ట ఆలోచన చేసినటువంటి వాడివి నువ్వు. సరే, విజయవాడకు పరామర్శిస్తాను అని వచ్చి 40 నిమిషాలకు మించి ప్రజల్లో ఉండలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ₹1 ఇస్తానని చెప్పి ప్రజలకి ₹1 ఇవ్వకుండా పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఏం మాట్లాడబోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏమన్నా మాట్లాడతారా? హోంమంత్రి అమిత్ షా గారు ఏమన్నా మాటిస్తారా అనేటువంటి ఆందోళనతో జగన్ గారు ఉనికిపోతా ఉన్నాడు.